లెంట్ కాలంలో 25వ రోజు 4వ బుధవారం దేవుని జీవమునిచ్చే స్వరాన్ని వినమని చెబుతోంది. ఈరోజు మనం ముఖ్యంగా యేసు దైవత్వాన్ని గురించి ధ్యానిస్తాము. యేసు కేవలం ఒక ప్రవక్త మాత్రమే కాదు. ఆయన తండ్రి అయిన దేవుని నుండి వచ్చిన కుమారుడు. తండ్రి ఏ పనులు చేస్తున్నారో కుమారుడు కూడా అవే పనులు చేస్తారని, ఆయన మాట వినే వారికి నిత్య జీవం ఉంటుందని ఈరోజు సందేశం. ప్రార్థన. మమ్మల్ని ఎన్నడూ మరువని మా పరలోకపు తండ్రి, లెంట్ కాలంలో 25వ రోజున నీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభా. నీ కుమారుడైన యేసు ద్వారా మాకు నిత్య జీవమును వాగ్దానం చేసినందుకు నీకు కృతజ్ఞతలు. మేము పాపమనే ఆత్మీయ మరణంలో ఉండగా నీ జీవం గల వాక్యం ద్వారా మమ్మల్ని బతికించినందుకు స్తోత్రములు. తండ్రి, లోకపు అల్లరితో నీ స్వరాన్ని మేము మర్చిపోకుండా ప్రతిరోజు నీ వాక్కుని శ్రద్ధగా వినే హృదయాన్ని మాకు ప్రసాదించు. నీవు మమ్మల్ని నీ అరచేతుల్లో చిక్కుకున్నావని ధైర్యంతో ఏ శోధనైనా జయించే బలమును దయచేయండి. మేము నీతిమంతులుగా తీర్చబడి నీ మహిమ కొరకు జీవించేలా నీ ఆత్మ ద్వారా నమ్మకమైన బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.